Hello, I'm Dr. Mamata Kundu. I'm a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompally. Now I'm going to talk about vaccination in the pregnancy. ప్రెగ్నెన్సీ టైంలో ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్స్ ఏమేమి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి టెటనస్ వ్యాక్సిన్. జనరల్గా అందరికీ అన్ని ప్రెగ్నెన్సీస్లో టెటనస్ వ్యాక్సిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఇదేంటంటే ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టెటనస్ వ్యాక్సిన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. జనరల్గా 2 doses అవసరము. ఫస్ట్ డోస్ వచ్చేసి ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 monthsలో తీసుకోవచ్చు. బట్ జనరల్గా ఆఫ్టర్ 16 weeks to 24 weeksలో ఫస్ట్ డోస్ తీసుకోవాలి. సెకండ్ డోస్ వచ్చేసి 1 month, ఫస్ట్ డోస్ తీసుకున్న 1 month తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. ముందు టీటీ మాత్రమే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు వచ్చిన న్యూ గైడ్లైన్స్ ప్రకారము టీడీ ఇస్తున్నాము. టెటనస్తో పాటు డిఫ్తీరియా కూడా ఇంక్లూడ్ అయ్యే టీడీ ఇస్తున్నాము. టీడీ వ్యాక్సిన్ కూడా 2 doses. దీంతో పాటు ఆఫ్టర్ 28 weeks అంటే 7th month కంప్లీట్ అయిన తర్వాత టీడాప్ అని ఇస్తున్నాం. ఇదేంటంటే టెటనస్ డిఫ్తీరియాతో పాటు పర్టూసిస్ అనే వ్యాక్సినేషన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. దీంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీ ఇమ్యునైజేషన్ మనం స్టార్ట్ చేయడానికి 1 month టైం తీసుకుంటాము. సో ఆ ఫస్ట్ 4 to 6 weeksలో బేబీకి లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా రాకుండా ఉండడానికి ప్రెగ్నెన్సీలోనే టీడాప్ ఇంజెక్షన్ అనేది అడ్వైజ్ చేస్తున్నాము. సో దట్ మదర్లో ఫామ్ అయ్యే యాంటీబాడీస్ బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళకి ఇన్ఫెక్షన్ కవర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో టీడాప్ అనే ఇంజెక్షన్ ఆఫ్టర్ 28 weeks బిఫోర్ 32 weeks అడ్వైజ్ చేస్తాము. సెకండ్ వచ్చేసి ఫ్లూ వ్యాక్సిన్. లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ వచ్చేసి ఆఫ్టర్ 12 weeks బిఫోర్ 36 weeks ప్రెగ్నెన్సీ టైంలో ఒకసారి కవర్ చేయాలి. ఇంకోటి వచ్చేసి ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ లేదు పేషెంట్ హెపటైటిస్తో సఫర్ అవుతే వాళ్ళకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఈ 3 కాకుండా ఒకవేళ ఎవరికైనా ప్రెగ్నెన్సీలో డాగ్ బైట్ ఉంటే వాళ్ళకి రేబీస్ వ్యాక్సిన్ అనేది కూడా ఇవ్వచ్చు.